కేంద్ర బడ్జెట్లో విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊరటనిచ్చే ప్రకటన ఉంటుందని అంతా ఆశించారు. బడ్జెట్కు కొద్ది రోజుల ముందు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించినప్పుడు ప్రైవేటీకరణ ఉండబోదని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులు హమ్మయ్య అనుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులొచ్చాయని అంతా సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం ఆవిరి కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. బడ్జెట్లో ఉక్కు కర్మాగారంపై ఎలాంటి భరోసా ఇవ్వకపోవడమే కాదు, ప్లాంట్ నిలదొక్కుకోవడానికి ఎలాంటి ఉపశమన చర్యలను ప్రకటించలేదు. ముడి సరుకు సరఫరాపై గానీ, నష్టాల నుంచి గట్టెక్కించే అంశంపై గానీ, ప్రత్యామ్నాయ మార్గాలపై గానీ మాట్లాడలేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ను బతికిస్తారన్న ఆశలు గల్లంతయ్యాయి. తాజా బడ్జెట్లో ఈ ఉక్కు కర్మాగారం మూలధన వ్యయం కింద 620 కోట్లను ప్రకటించారు. వాస్తవానికి ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చదు. ఏటా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రొజెక్షన్ కింద చూపించేదే. అయితే బడ్జెట్లో అదేదో కేంద్ర సాయం అందిస్తున్నట్టుగా పేర్కొనడంపై ఉక్కు కార్మికులు మండిపడుతున్నారు. ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రం తన వైఖరి మార్చుకోలేదని మరోసారి స్పష్టమైంది. దీంతో ఈ స్టీల్ ప్లాంట్ మెడపై ప్రైవేటీకరణ కత్తి కొనసాగుతోందని తేటతెల్లమైంది. అటు కేంద్ర ఉక్కు మంత్రి, ఇటు కూటమి నేతలు చెప్పిన మాటలన్నీ నీటి మూటలేనని తేలిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ 17,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. 10,000 కోట్ల నష్టాల్లో నడుస్తోంది. ఈ అప్పునకు నెలకు 160 కోట్లు వడ్డీగా ప్రతి 3 నెలలకు 450 కోట్ల అసలు కింద చెల్లిస్తోంది. ఇలా ఈ కర్మాగారంలో ఉత్పత్తి అయిన స్టీల్ అమ్మగా వచ్చిన సొమ్ము అప్పులు, అసలు, వడ్డీలుగా చెల్లించడానికే సరిపోతోంది. దీంతో విశాఖ ఉక్కు కోలుకోలేకపోవడమే కాదు, భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. ఈ ఉక్కు కర్మాగారం కోలుకోవాలంటే వరుసగా 3 ఏళ్ల పాటు అసలు, వడ్డీలు చెల్లించే అవసరం రాకుండా మారటోరియం ఇవ్వడం ఒక్కటే మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేస్తే స్టీల్ ప్లాంట్ తనంతట తాను నడవడానికి, నిలదొక్కుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. ఉలుకు పలుకు లేని కూటమి నేతలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని పదే పదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. తీరా కేంద్ర బడ్జెట్లో ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఎలాంటి హామీ లేకపోవడం, ఉపశమన నిర్ణయాలు వెలువడకపోవడంతో కూటమి నేతలు ఉలుకు పలుకు లేకుండా పోయారు. రాష్ట్రానికి బడ్జెట్లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారంటూ ఊదరగొడుతున్నారే తప్ప స్టీల్ ప్లాంట్ విషయంలో కిమ్మనడం లేదు. గత్యంతరం లేక విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయక తప్పని పరిస్థితి ఉందని కూటమి నేతలకు అర్థమైందో లేదో గానీ ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రం మోసం చేస్తున్నారని అర్థమైంది.